ఇనుప వారసత్వం. మచమార యొక్క బహుబలేంద్ర చాళుక్యులు తూర్పు భారతదేశంలోని నదులు, కొండల మధ్య ఉన్న అడవులతో నిండిన భూమిలో ఓ వీరవంశం పుట్టింది. ఓర్పుతో కాదు, ఆధిపత్యంతో. వారు బహుబలేంద్ర చాళుక్యులు, వేంగి తూర్పు చాళుక్యుల బలమైన వారసులు. రాజులు, యోధులు, పాలకులుగా అనేక శతాబ్దాల పాటు చిరస్థాయిగా నిలిచిన వంశము. రాజమండ్రి యొక్క మహారాజు సభల నుండి ఎల్లమంచిలిలోని కోటల వరకు వారు రాజ్యాలను పాలించేందుకు కాకుండా స్వతంత్రంగా పరిపాలించేందుకు ముందుకొచ్చారు. తరువాత వారు ఉత్తర దిశగా ప్రయాణించి ఒడిశాలోని మచమారా అనే పచ్చటి పర్వత ప్రాంతాన్ని వారి శాశ్వత కేంద్రంగా స్థాపించారు. వారు కేవలం ఖడ్గాలను కాదు, ఒక పవిత్ర చిహ్నాన్ని ధరించారు. వరాహ రూప వైల్డ్ బోర్ దివ్య రక్షణకు, సూర్యుడు చంద్రుడు శాశ్వత అధికారానికి, ఖడ్గము వీరత్వం మరియు ఆత్మ స్వభావానికి సంకేతము. తరతరాలుగా వారు భూమి యొక్క పరిరక్షకులుగా నిలిచారు. దండయాత్రలను తిప్పికొట్టారు, గంగారాజుల గౌరవాన్ని సంపాదించారు మరియు ఒడిశాపై వారి స్వతంత్రతను రక్షించారు. వారు బహుబలేంద్రులు, ఇతరుల వంశానికి కాకుండా స్వంత గౌరవంతో పరిపాలించినవారు. వారి యోధులు అమోఘ వీరత్వంతో పోరాడారు. వారి సైన్యాధిపతులు కొండలు, లోయల మధ్య శత్రువులను నాశనం చేశారు. వారి రాజులు ఆలయాలను నిర్మించారు, సాహిత్యాన్ని ప్రోత్సహించారు, ధర్మాన్ని పరిరక్షించారు. గంగా, గోల్కొండ, మొఘలులు వంటి సామ్రాజ్యాలు గంగరాజుల నుండి గౌరవాన్ని సంపాదించుతూ, బాహ్య ఆక్రమణదారుల నుండి తమ స్వేచ్ఛను రక్షిస్తూ వారు బహుబలేంద్రులు. ఇతరుల పరిపాలనకారు, స్వంత రాజ్యాధికారులు. వారి యోధులు అసమానమైన వీరత్వంతో పోరాడారు. వారి సైన్యాధిపతులు కొండలు, లోయలు దాటి ఆర్మీలను నడిపించారు. వారి రాజులు ఆలయాలకు పునాదులు వేశారు, సాహిత్యానికి తలంబులు సమర్పించారు మరియు న్యాయాన్ని పరిరక్షించారు. గంగరాజుల కాలం నుంచి గోల్కొండ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం వచ్చినప్పటికీ బహుబలేంద్ర చాళుక్యులు ఎప్పుడూ తల వంచలేదు. ఒడిశా స్వాతంత్ర్యానికి గాని చివరి అంధకార కాలంలో వారి ఓ ధైర్యవంతుడు బహుబలేంద్ర ముకుంద హరిచందన్ దేవ ధైర్యంగా నిలిచాడు. ఆయన ముస్లిం ఆక్రమణదారులను ఎదుర్కొన్నాడు, కానీ చివరికి విశ్వాసఘాతకత మరియు అధిక శక్తితో ఎదురైన శత్రువుల వల్ల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆ వంశపు దీపం వెలగడం ఆగలేదు. వారు రాజ్యాన్ని కోల్పోయారు, కానీ గౌరవాన్ని కాదు. బహుబలేంద్రులు మచమారాల్లో జమీందారులుగా మారారు, కానీ ఇంకా గర్వంగా, గౌరవంగా తమ వారసత్వాన్ని కాపాడుతూ జీవించారు. వారు అనేక గొప్ప ప్రతిష్టాత్మక రాజవంశాలతో వివాహ బంధాలు కలిపారు. వారు భూమిని జమీందారులుగా కాక యోధుల వారసులుగా కలిగిన వారిగా కలిగి ఉన్నారు. ఈ రోజు కూడా వారి వంశరక్తం ఇంకా జీవిస్తుంది, శ్వాసతో, గౌరవంతో, చరిత్ర మర్చిపోయిన సత్యాన్ని కాపాడుతూ. వారు కేవలం పాలకులు కాదు, వారు యోధులు, వారు రక్షకులు. వారు రక్షకులు. వారు బహుబలేంద్ర చాళుక్యులు. తలలు పడిపోయిన తామేలు కాకుండా నిలిచిన మచమార యొక్క ఇనుప వంశం.